1955 ఫిబ్రవరి సంచిక నుండి అదృష్టాలు కథ విందాము. అదృష్టాల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని చూసి వరవలేక చెడు చెయ్యాలనుకుంటే ఏమవుతుందో తెలిపేటటువంటి కథ. ఈ కథను పూర్తిగా వినండి. కథలోకి వెళ్దాం. భువనగిరిలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. పెద్దవాడు పేద పిల్లను చేసుకున్నాడు. చిన్నవాడు సంపన్నుల పిల్లను చేసుకున్నాడు. ఈ కారణం చేత తోడికోళ్లకు ఒక్క క్షణం కూడా పడేది కాదు. నేను పెద్ద కోడల్ని, నా మాట నువ్వు వినాలి అనేది పెద్దావిడి భార్య. నేను ధనికుల ఆడపడుచును, నా ఇష్ట ప్రకారమే నువ్వు నడుచుకోవాలి అనేది చిన్నావిడ. తమ భార్యల మధ్య కొంచెమైనా పొత్తు లేకపోవడం చూసి అన్నదమ్ములు వేరుపడ్డారు. అయితే అన్నకు ఏటా పిల్లలు కలిగి ఖర్చు పెరిగి పేదవాడయ్యాడు. తమ్ముడు పట్టిందల్లా బంగారమై ఉన్న ఆస్తి పెరగసాగింది. ఒకనాడు అన్నగారు తమ్ముడు దగ్గరికి వచ్చి, తమ్ముడు, నా పొలం దున్నుకోవాలి, నీ ఎడ్లను 2 రోజుల పాటు అరవిస్తావా అని అడిగాడు. ఇవాళ ఒక జత, రేపు ఇంకో జత తీసుకుపో. ఎడ్లను అలవగొట్ట మాకు, జాగ్రత్త, నా ఎడ్లు పొలానే ఉన్నాయి, నేను చెప్పానని చెప్పి ఒక జత తోలుకెళ్ళు అన్నాడు తమ్ముడు. అన్న పొలం వెళ్ళి చూసి ఆశ్చర్యపడ్డాడు. తమ్ముడి ఎడ్లను ఎవరో కొత్తవాడు అరకగట్టి దున్నుతున్నాడు. ఇది మా తమ్ముడి పొలం, నీవెవరు, ఎందుకీ పొలం దున్నుతున్నావు అని అన్న అడిగాడు. నీకు తెలియదా, నేను నీ తమ్ముడి అదృష్టాన్ని, అందుకనే నీ తమ్ముడు కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే నేను ఆయన పొలం దున్ని పెడుతున్నాను అన్నాడు వాడు. మరి నా అదృష్టం ఏమైనట్టు అని అడిగాడు అన్న. ఎందుకు అడుగుతావు, సోమరి వెధవ, ఆ కనిపించే పొద వెనక పడుకొని అదే తీరున ఒకటే నిద్ర, అందుకే నీ గతి ఇలా ఉంది. చేతనైతే వాణ్ణి నిద్రలేపు అన్నాడు తమ్ముడి అదృష్టం. ఇదా వీడు చేస్తున్న పని అంటూ అన్న లావుపాటి చింతపరికి ఒకటి చేతపట్టి పొద్దగిరికి వెళ్ళి నిశ్చింతంగా పడుకున్న నిద్రపోతున్న తన అదృష్టాన్ని చూశాడు. 2 చురకలు తగిలేసరికి అన్న అదృష్టం లేచి కూర్చుని, నన్నెందుకు కొడుతున్నావు, నిష్కారణంగా నేనేం చేశాను నీకు అన్నాడు. ఇంకేం చెయ్యాలి, నీ సాటివాడు నా తమ్ముడిని కూర్చోబెట్టి పొలం దున్ని పెడుతుంటే నీవు పడుకుని నిద్రపోతావా, నీ అంతు చూస్తానుండు అంటూ అన్న చింతపరిక మళ్ళీ ఎత్తాడు. ఆగు ఆగు, నాకు ఈ పొలం పని బొత్తిగా రాదు, ఏదైనా వ్యాపారం అయితే నా ప్రతాపం చూపిస్తాను అన్నాడు అదృష్టం. వ్యాపారమా, నా దగ్గర పెట్టుబడే లేదే, నేనేం వ్యాపారం చేయగలను అన్నాడు అన్న. నేను నీ వెంట ఉంటే వేరే పెట్టుబడి దేనికి, పాతగుడ్డల వ్యాపారం పెట్టు, మట్టి వ్యాపారం పెట్టు, ఏ వ్యాపారం పెట్టినా నీ చేతిలో లక్ష్మిని తాండవం చేయిస్తాను. నా శక్తి చూడాలంటే వెంటనే తట్టాపుట్టా సర్దుకుని పట్నానికి ప్రయాణం పెట్టు అన్నాడు అదృష్టం. అన్న పట్నానికి పోబోతుండగా ఇంటి కప్పు పైనుంచి రోదన ధ్వని వినిపించసాగింది. అన్న తల ఎత్తి చూసేసరికి ఇంటి చూరు నుంచి వెళ్లాడుతూ ఒక వికారాకారం గల ఆడది కనిపించింది. ఎవరమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఇంటికి ఎప్పుడొచ్చావు అని అడిగాడు అన్న. అయ్యో నాయనా, నేను మొదట్నుంచి ఈ ఇంటిని ఆశ్రయించి ఉన్నాను. నేను నీ దురదృష్టాన్ని, ఇంతకాలం నాకు హాయిగా జరిగిపోయింది, ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతావా, ఇది నీకు ధర్మమేనా అంటూ ఆ మనిషి ఇంకా గట్టిగా ఏడవసాగింది. నువ్వా పెద్దమ్మా, నువ్వు నా వెంట రాకపోతే నాకు తోస్తుందా, రా ఈ పెట్టెలో కూర్చో, నా వెంట తీసుకుపోతాను అంటూ అన్న సందుగాయ పెట్టెలో ఉన్న సామానంతా తీసేశాడు. అతని దురదృష్టం చూరు నుంచి ఆనందంతో కిందకి దూకి పెట్టెలో కూర్చుంది. అన్న పెట్టె మూసి తాళం వేసి పెరట్లోకి తీసుకుపోయి ఒక గుంట చేసి అందులో పెట్టెను లోతుగా పూడ్చిపెట్టి శాశ్వతంగా
అక్కడే పడి ఉండు, మళ్ళీ కనిపించావు చర్మం ఒలిచేయగలను అంటూ భార్యతో పిల్లలతో పట్టణానికి తరలి వెళ్ళాడు. పట్టణంలో అన్న పాతగుడ్డలన్నీ అమ్మాడు. అదృష్టం కలిసి వచ్చి వాటికి మంచి ధర వచ్చింది. ఆ డబ్బుతో కొత్త బట్టలు కొని మళ్ళీ లాభానికి అమ్మాడు. అన్న ఏ వ్యాపారం చేసినా చాలా లాభం రాసాగింది. కొద్ది కాలంలోనే అతను గొప్ప ధనికుడే కూర్చున్నాడు. అన్న పట్నం వెళ్ళి ధనవంతుడైనాడని విని తమ్ముడు చూడవచ్చాడు. అన్న, ఇంత కొద్ది కాలంలో ఇంత డబ్బు ఎలా సంపాదించావు? ఆ కిటికేదో కాస్త చెబుతావా అన్నాడు తమ్ముడు. ఏముందిరా, నా చూరు పట్టుకు వెళ్లాడుతున్న దురదృష్టాన్ని పెట్టెలో పెట్టి బావి పక్కనే నిలువు లోతున పాతేశాను. ఆనాటి నుంచి నాకు కలిసి వచ్చింది అన్నాడు అన్న. అన్న అదృష్టం చూసి తమ్ముడు ఓర్చలేకపోయినాడు. అతను అన్న వద్ద సెలవు పుచ్చుకుని అన్న ఉండిన ఇంటికి వెళ్ళి అన్న పాతిపెట్టిన సద్దుగాయ పెట్టెను తవ్వి తీసి తాళం పగలకొట్టి దురదృష్ట దేవతను పైకి తీశాడు. పెట్టెలో నుంచి వస్తువుని దురదృష్ట దేవత, వచ్చావా నా తండ్రి అంటూ తమ్ముడు మెడ మీదకెక్కి కూర్చున్నది. నేను కాదు నీ వాణ్ణి, దిగు దిగు, నాన్న పట్నంలో ఉన్నాడు అని లవలవలాడాడు తమ్ముడు. ఆ దుర్మార్గుడి పేరు నా దగ్గరే ఎత్తకు, నువ్వే మంచివాడవు, నీకెంత భూతదయ్యా, నీదెంత జాలిగుండే, ఎప్పుడూ నేను నీ దగ్గరే ఉంటాను అన్నది దురదృష్టం. అన్నను చూసి అసూయపడ్డందుకు తమ్ముడికి తగిన శాస్తే అయింది. అతను దురదృష్టాన్ని తన మెడ మీద నుంచి దింపలేకపోయాడు. త్వరలోనే అతని ఆస్తి యావత్తు పోయింది. అత్తవారింటికి పోతే అక్కడ అతన్ని హీనంగా చూశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఎవరికీ చెప్పకుండా బైరాగుల్లో చేరిపోయాడు. కథ కంచికి మనమేంటికి?